హృదయమును కఠినపరుచుకున్నవాడు కీడులో పడును. సేవకుడు తెలియజేస్తున్నప్పుడు ఆ మాటను వినకపోతే, ఆ మాటను వినకుండా హృదయాన్ని కఠినపరుచుకుంటే కీడులో పడతాం. తల్లిదండ్రులు చెప్పినప్పుడు మాటను వినకుండా హృదయాన్ని కఠినపరుచుకుంటే కీడులో పడతాం. పెద్దలు చెప్పినప్పుడు వినకుండా హృదయమును కఠినపరుచుకుంటే కీడులో పడతాం. ఎందుకంటే సేవకులు చెప్పినా, తల్లిదండ్రులు చెప్పినా, పెద్దలు చెప్పినా మన మేలు కొరకే, మన క్షేమము కొరకే, మన ప్రయోజనమును కోరి వారు మన కొరకు తెలియజేస్తున్న ప్రతి మాటను సహృదయముతో తీసుకుని ఆ మాటను హృదయమందు భద్రపరచుకోగలిగితే నీకు కలగబోతున్న కీడు నుంచి నువ్వు తప్పించబడతావు. నీ కలగబోతున్న అపాయం నుంచి నువ్వు తప్పించుకుంటావు. అంతేగాని చెప్పినప్పుడు నీ హృదయమును నువ్వు కఠినపరుచుకున్నట్లయితే నువ్వు కీడులో పడబోతున్నావు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకో. ఇకనైనా నీ హృదయాన్ని కఠినపరుచుకోకుండా దేవుని మాటకు నీ హృదయములో చోటివ్వు. దేవుడు తప్పకుండా నిన్ను కీడులో కాకుండా మేలుతో ఆయన నిన్ను నడిపిస్తాడు. నిత్యముగా మేలు ఆయన నీకు చేయబోతున్నాడు. ఆమేన్.